Okay. Okay. So hi guys, day 70 and 71. So 70 month the complete rest day and now 71. So it is month just. Okay. So it is topic. What is natural bodybuilding and why I am doing natural bodybuilding and what is the benefits of natural bodybuilding. So దీని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ థింగ్ న్యాచురల్ బాడీ బిల్డింగ్ కావాల్సింది సప్లిమెంట్స్, ప్రోటీన్ అండ్ రికవరీ అండ్ ఇంకేంది. సో ఇవన్నీ సెకండరీ. ఓకే. సో ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ సెకండరీ. సో న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఎవరైతే చేద్దాం అనుకుంటారో సో మీకు కావాల్సింది ఫస్ట్ థింగ్ పేషెన్స్. పేషెన్స్ అనేవి 100% ఉండాలి అండ్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఓకే. సమ్టైమ్స్ డిసిప్లిన్ కూడా ప్రాపర్గా వర్క్ కాదు. ఓకే. అందుకే చెప్తున్నాను, డిసిప్లిన్ కంటే కన్సిస్టెన్సీని మెయిన్గా నమ్మడం కాదు, సో కన్సిస్టెన్సీతో ఉండండి. ఓకే. సో డిసిప్లిన్ ఏంటంటే సమ్టైమ్స్ నీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా, సో మూడ్ స్వింగ్స్ అటు ఇటు ఉన్నా, సో నువ్వు స్కిప్ చేస్తావు. ఓకే. సో డిసిప్లిన్ వేరు, కన్సిస్టెన్సీ వేరు. ఓకే. సో వీక్లో 1 or 2 times నీకు ఒక నీ మూడ్ స్వింగ్స్ లేకపోతే ఏదైనా సమ్ ప్రాబ్లమ్స్ వల్ల నువ్వు ఒక స్కిప్ చేయాలనిపిస్తుంది డిసిప్లిన్తో ఉంటే. బట్ కన్సిస్టెన్సీతో అట్లాంటివి థింగ్స్ అనేవి మైండ్లో ఉండకూడదు. ఓకే. సో నీకు ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా, నీకు ఎంత వరస్ట్ థింగ్ ఫేస్ చేస్తున్నా, లైక్ ఎంత వరస్ట్ ఫేస్లో ఉన్నా సరే నువ్వు ఒక కన్సిస్టెన్సీతో చేస్తే, సో నువ్వు ఎట్లాంటి మూడ్ స్వింగ్స్తో నువ్వు డే మొత్తం లీడ్ చేసినా, సో ఎండ్ ఆఫ్ ది డే నువ్వు జిమ్ చేయాల్సిందే. సో అది కన్సిస్టెన్సీ. ఓకే. సో అందుకే అంటున్నా పేషెన్స్, కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఓకే. అండ్ మెయిన్ సో ఎన్ని ఇయర్స్లో మంచి బాడీ వస్తుందా బ్రో అంటే, సో ఎన్ని ఇయర్స్, మినిమం 5 years క్రాస్ చేస్తే తప్ప ఒక న్యాచురల్ బాడీ బిల్డింగ్లో మంచి ఫిజిక్ అయితే కనిపించదు. ఓకే. సో మినిమం 5 years బిలో అయితే ఇట్స్ నెవర్ ఇంపాసిబుల్ బ్రో. ఓకే. సో 5 yearsకి బిలో 2-3 yearsలో చేసిన బ్రో, సో 2-3 years అయినా మంచి ఫిజిక్ రాలేదంటే రాదు. ఎందుకంటే నువ్వు చేసేది న్యాచురల్ బాడీ బిల్డింగ్ అయినప్పుడు, సో ఇట్స్ టేక్ ఇయర్స్ ఆఫ్ టైం. ఓకే. సో మినిమం 7 years అయితే, నువ్వు ఎప్పుడైతే 7 years క్రాస్ చేస్తావో అప్పుడు ఇట్స్ బెటర్. మిర్రర్లో చూసుకున్న వెంటనే నీకు తెలుస్తుంది, ఓకే సో ఐఎమ్ ది బాడీ బిల్డర్ అని చెప్పేసి. ఓకే. అండ్ మెయిన్ ఒక 6 months 1 year క్రాస్ చేసిందంటే ఒక నోటిసబుల్ రిజల్ట్స్ అయితే చూస్తాం. సో మీరు జిమ్ జాయిన్ అప్పుడు ఉండేదానికి అండ్ 1 year కంప్లీట్ అయిన తర్వాత సో సమ్ రిజల్ట్స్ అయితే బ్యాలెన్స్ అనిపిస్తుంది. అంటే లైక్ సో చిన్న ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే. 1%, 2% ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఓకే. సో ఎందుకు బ్రో 1 year చేసినా 2 years చేసినా అసలు బాడీ కనిపించదు అంటున్నాం. సో మేము డైలీ సోషల్ మీడియాలో చూస్తాం 4 monthsలో ట్రాన్స్ఫర్మేషన్ అండ్ 6 monthsలో ట్రాన్స్ఫర్మేషన్ అండ్ 90 daysలో ట్రాన్స్ఫర్మేషన్, 120 daysలో ట్రాన్స్ఫర్మేషన్. సో మన వాళ్ళు ఎంత ఈజీగా చేస్తున్నావు, నువ్వేంది సొల్లు చెప్తున్నావు అని చెప్పేసి. ఓకే. సో 90% ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా ఎవరైనా స్టార్ట్ చేసినా ఫస్ట్ ఫ్యాట్ లాస్ని స్టార్ట్ చేస్తారో లేకపోతే కటింగ్ ఫేస్ని స్టార్ట్ చేస్తారు. ఓకే. సో ఫ్యాట్ లాస్, కటింగ్ ఫేస్లో మజిల్ ఎప్పుడు బిల్డ్ కాదు. సో ఎప్పుడైనా మైండ్లో పెట్టుకోండి. సో ఫ్యాట్ లాస్ చేసే బాడీ రీకంపోజ్ చేసినప్పుడు మజిల్ బిల్డ్ అవుతుంది. సో బాడీ రీకంపోజ్ చేసిన వేరు అండ్ మీరు ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు అండ్ కటింగ్ ఫేస్ చేసేటప్పుడు మజిల్ అనేది క్రియేట్ కాదు. సో ఎందుకు క్రియేట్ కాదంటే, సో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనేది కటింగ్ ఫేస్లో జరగదు. ఓకే. సో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ కటింగ్ ఫేస్లో జరిగితే మాత్రం సో నీ బోన్స్ అయితే పక్కా బ్రేక్ అవుతాయి. సో ఎందుకంటే వీక్ బై వీక్ నువ్వు నీ వెయిట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ పోవాలి. ఓకే. సో నువ్వు కటింగ్ ఫేస్లో వీక్ బై వీక్ ఇంక్రీజ్ చేస్తే మాత్రం సో ఇంకా నువ్వు బెడ్ ఎక్కాల్సిందే, అట్లా ఉంటుంది. సో ఎందుకంటే సో మీరు ఒక 10 to 12 months సో బల్క్లో ఉంటే, సో ఒక 4 months కట్ చేస్తారు కదా. సో ఆ కటింగ్ ఫేస్లో మీరు ప్రాపర్గా ప్రోటీన్ టేక్ కంప్లీట్ చేయగలిగితే ఒక 5 to 8 kgs మజిల్ అయితే గెయిన్ అవుతారు. ఓకే. సో ఎవరైతే బిగినర్స్, ఓకే, సో ఒక 5 to 8 kgs మజిల్ అయితే గెయిన్ అవుతారు. ఓకే. బట్ ఇయర్స్ ఆఫ్ టైం పెరిగే కొద్దీ, సో ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ పెరిగే కొద్దీ సో మజిల్ గ్రోత్ అయితే డ్రాప్ అయితే వస్తుంది. ఓకే. బట్ స్టేబుల్గా ఉంటుంది, అది మైండ్లో పెట్టుకోండి. సో మీరు పాస్ట్ 6 monthsకి గెయిన్ అయిన మజిల్ని సో నెక్స్ట్ ఇయర్లో పోతుందా బ్రో అంటే పోదు. సో ఈ 6 kgs మజిల్కి ఇంకొక 3 kgs అయినా 4 kgs అయినా మజిల్ అనేది మంచిగా యాడ్ అవుతుంది. ఓకే. సో ఎప్పుడు మజిల్ అనేది క్రియేట్ అవ్వాలన్నా, బిల్డ్ అవ్వాలన్నా బల్క్లోనే అవుతుంది. సో ఎందుకు బల్క్లోనే అవుతుంది అంటే, ఓకే, సో ఇంకా మాట్లాడదాం. సో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనేది జరగాలి. ఓకే. సో అది ఓన్లీ బల్క్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనేది.
ఓకే. సో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ జరిగినప్పుడు మాత్రమే మజిల్ అనేది బ్రేక్ అవుతుంది ప్లస్ క్రియేట్ అవుతుంది. సో అది మెయిన్. అండ్ మీ సప్లిమెంట్స్ కూడా ప్రాపర్గా న్యూట్రిషన్ అని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తారు కాబట్టి సో ఆ టైంలో మీకు ఒక మంచి రికవరీ కూడా దొరుకుతుంది. అండ్ మీ స్లీప్ టైం రికవరీ ఇవన్నీ ప్రాపర్గా ఉంటాయి కాబట్టి సో ఇవన్నీ ప్రాపర్గా జరిగినప్పుడే కదా సో మనకి మజిల్ అనేది ప్రాపర్గా దొరుకుతుంది, అది క్రియేట్ అవుతుంది. సో కటింగ్ ఫేస్లో సమ్టైమ్స్ మీకు స్లీప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందా రాదన్నది కూడా చెప్పలేం. ఓకే. సో అది కొంచెం టఫ్ థింగ్. ఓకే. సో కటింగ్ ఫేస్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి, అది మెయిన్. సో పర్ఫెక్ట్గా చేయకపోతే సమ్టైమ్స్ మీరు మజిల్ కూడా లాస్ అవుతారు, అది మెయిన్ థింగ్. ఓకే. సో ఫస్ట్ థింగ్ న్యాచురల్ బాడీ బిల్డింగ్ కావాల్సింది. సో మీరు ఒక ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అయితే కన్ఫామ్గా పెట్టండి. అండ్ వీక్ బై వీక్ సో 2.2 ఇట్స్ బెటర్. సో ఎవ్రీ వీక్ మీరు చేసే వెయిట్స్కి 2.2 వెయిట్స్ని ఇంక్రీజ్ చేయండి. ఓకే. సో అదే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటారు కాబట్టి. ఓకే. సో ఎవ్రీ వీక్ ఒక 2.5 కేస్ని యాడ్ చేస్తూ పోండి. సో సమ్టైమ్స్ మీరు లిఫ్ట్ చేయలేనప్పుడు సపోర్ట్ తీసుకోండి, ఇట్స్ బెటర్. ఎప్పుడు కూడా ఒకే వెయిట్స్కి స్టిక్ అయి ఉండకండి. ఓకే. సో మీరు ఎప్పుడైతే ఒకే వెయిట్కి స్టిక్ అయి ఉండిపోతారో సో మీ బాడీ అబ్జర్ప్షన్ కూడా ఆ వెయిట్స్కి మైండ్స్కి సో కనెక్ట్ అయిపోయి ఉండిపోతుంది. సో అట్లా కనెక్ట్ అయితే మజిల్ బిల్డ్ అవ్వడం అనేది సో కష్టమవుతుంది. అందుకే అంటున్నాను సో వెయిట్స్ అనేవి ఇంక్రీజ్ చేయండి. సో వీక్ బై వీక్ అయినా లేకపోతే 2 వీక్స్కి వన్స్ అయినా సో ఇంక్రీజ్ చేస్తూ పోండి, ఇట్స్ బెటర్, 100% బెటర్. ఓకే. సో కొంతమంది ఏంటంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకండి బ్రేక్ అవుతుందని చెప్పేసి. సో మీరు అర్థం చేసుకోండి ఫస్ట్ థింగ్. సో బల్క్లో ఉండేటప్పుడు మీకు వెయిట్స్ అనేవి అవసరం. బట్ కటింగ్ ఫేస్కి వస్తే అంత హెవీ వెయిట్స్ అనేవి అవసరం ఉండదు, అంతే. సో మీరు ఒక ఫిట్నెస్ ట్రైనింగ్ చూసేటప్పుడు ఒక పర్సన్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు సో అతను సెకండ్ పర్సన్ కటింగ్ ఫేస్లో ఉన్నారనుకోండి, కటింగ్ ఫేస్లో ఉంటే ఏంది సో నార్మల్ వెయిట్స్తో చేపిస్తారు. బట్ మీరు ఒక బల్క్లో చేద్దాం అనుకుంటే సో ట్రైనర్ మనకి సో తక్కువ వెయిట్స్తో మంచిగా చేపిస్తున్నారు కదని చెప్పేసి తక్కువ వెయిట్స్తో సో పర్ఫెక్ట్గా చేస్తే వస్తుందని చెప్పేసి ఓకే తక్కువ వెయిట్స్తో ఎప్పుడు యూజ్ చేయకండి. ఓకే. అండ్ మీరు ఒక కంప్లీట్ బిగినర్ అయితే మాత్రం సో ఫస్ట్ పొజిషన్స్ అనేవి కొంచెం మంచిగా నేర్చుకోండి. సో ఎందుకంటే ఒక మజిల్ క్రియేట్ అయిన తర్వాత పొజిషన్ అది ప్రాపర్గా లేకపోయినా పర్లేదు. ఓకే. సో ఫస్ట్ మజిల్ క్రియేట్ అయిన తర్వాత సో మీరు ఫామ్ పర్ఫెక్ట్గా లేకపోయినా సో మీ బాడీలో మజిల్ ఉంటుంది కాబట్టి అంత త్వరగా ఇంజురీస్ అయితే అవ్వవు. సో మీరు ఒక కంప్లీట్ బిగినర్ అయ్యి ఉండి మీ బాడీలో మజిల్ లేకున్నా మీరు ఎట్లాంటి పడితే అట్లాంటి వెయిట్ చేసేసుకుంటే సో బ్రేక్ అవుతుంది. ఓకే. సో పర్ఫెక్ట్ ఫామ్తో లిఫ్ట్ చేయండి అండ్ వెయిట్స్ని కూడా ఇంక్రీజ్ చేయండి. సమ్టైమ్స్ మీరు లిఫ్ట్ చేయలేకపోతే మీ ఫ్రెండ్స్ అయినా లేకపోతే జిమ్లో ఉండే థర్డ్ పర్సన్స్ అయినా సెకండ్ పర్సన్ అయినా సో లిఫ్ట్ తీసుకోండి, సపోర్ట్ తీసుకోండి, ఇట్స్ బెటర్. ఓకే. అండ్ నెక్స్ట్ న్యూట్రిషన్. సో న్యూట్రిషన్ ఫుడ్ ఇంటేక్ అనేది 1.5 to 2.0 ఇట్స్ బెటర్. ఓకే. సో యాజ్ పర్ యువర్ బాడీ వెయిట్. సో ఎప్పుడు కూడా సో నేను 1.5 అని ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి ఒక 70 kgs ఉన్నాను అనుకోండి, 70 into 2.0 140. సో 140 ప్రోటీన్ ఇంటేక్ అనేది నేను కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో 130 అయినా 140 అయినా ఈ రెండిట్లో ఏదో ఒకటి సో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది నేను. ఓకే. సో అది అట్లా నేను చెప్పేది మీకు అర్థమైతే ఇట్స్ బెటర్. సో మీరు ఒక 90 kgs ఉంటే 90 into 2.2 190 grams ప్రోటీన్ ఇట్స్ బెటర్. సో మీరు ఒక 65 ఉంటే 65 to 2.0 130. సో ఇట్లా సో మీకు అర్థమవుతుందా? అంటే ఇంటూ చేస్తే సరిపోతుంది, ఈక్వల్ అంత పెద్ద ఇదేం కాదు కదా. ఓకే. సో ప్రోటీన్ ఇంటేక్ అనేది బల్క్లో మంచిగా కంప్లీట్ చేయండి. ఓకే. సో బల్క్లో మాత్రం మజిల్ క్రియేట్ అని చెప్తున్నాం కదా. అండ్ నెక్స్ట్ సో రికవరీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. సో 7 hours స్లీప్ అండ్ రెస్ట్ డేస్ కూడా మంచిగా ఉంచుకోండి. ఓకే. సో ఎవ్రీ వీక్లో 7 days ఉన్నాయని చెప్పేసి 7 daysని ఇప్పుడు ట్రైన్ చేయకండి. ఓకే. సో మీ వీక్లో అండ్ వీక్లీ 2 times మీ మజిల్ అనేది టార్గెట్ చేయండి. సో వీక్లో 2 times చెస్ట్, 2 times స్క్వాట్స్, 2 times బ్యాక్. సో ఇట్లా సో మీరు ఒక అందుకే అంటున్నాను పర్ఫెక్ట్ స్ప్లిట్ లేకుండా చేస్తే అంత రిజల్ట్స్ అనేవి నీట్గా కనిపించవు. సో న్యాచురల్ బాడీ బిల్డింగ్లో వీక్కి 2 times మీ మజిల్ అనేవి టార్గెట్ అవ్వాలి, హిట్ అవ్వాలి, అది మెయిన్. సో అట్లా హిట్ అయితే ఇట్స్ బెటర్. ఓకే. దానివల్ల మీకు రికవరీ కూడా మంచిగా దొరుకుతుంది. ఓకే. సో టూ లాంగ్ రికవరీ కూడా అంత మంచిది కాదు. ఓకే. సో ఇప్పుడు ఒక
డే 1లో మీరు ఒక చెస్ట్ని ట్రైన్ చేస్తే మళ్ళీ అగైన్ ఒక 8 డేస్ తర్వాత 10 డేస్ తర్వాత ఇప్పుడు మజిల్ చెస్ట్ డేని ట్రైన్ చేయకూడదు. ఓకే, సో మీరు ఒక డే 1లో ఒక చెస్ట్ని ట్రైన్ చేస్తే అగైన్ ఒక డే 3లో అయినా డే 4లో అయినా అగైన్ మళ్ళీ మీకు చెస్ట్ ఉండాలి, చెస్ట్ వర్కౌట్ సెక్షన్ ఉండాలి. అందుకే చెప్తున్నాను. సో రికవరీ కూడా మంచిగా ప్రాపర్గా ఉండేలా చూసుకోండి. మీ వర్కౌట్ స్ప్లిట్ బట్టి అది ఉంటుంది కాబట్టి. ఓకే, సో 7 hours స్లీప్ ఇట్స్ బెటర్. 8 ఓకే, బట్ 7 ఇట్స్ బెటర్. ఓకే, అండ్ సో అది. సో ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ రిజల్ట్స్ అయితే కనిపించవు న్యాచురల్ బాడీ బిల్డింగ్లో, అది ముందే చెప్పాను. ఓకే, సో వై ఐఎమ్ డూయింగ్ న్యాచురల్ బాడీ బిల్డింగ్ అంటే, సో షార్ట్ టర్మ్లో రిజల్ట్స్ అనేవి నేను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయను, నాకు అది నచ్చదు. ఓకే, సో ఎప్పుడైనా టూ లాంగ్ ఉంటేనే ఒక మజా ఉంటుంది అనేసి నాకు ఆ మైండ్ సెట్తో నేను చేస్తాను. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ బిల్డ్ అవ్వాలంటే ఎప్పుడైనా సరే మనం అనుకున్నది షార్ట్ టర్మ్లో ఉండకూడదు. ఓకే, సో లాంగ్ టర్మ్ ఉన్నప్పుడే సో మనం చేసేది ఒక మంచిగా చేయాలనిపిస్తుంది, అది మెయిన్. అందుకోసమే నేను న్యాచురల్ బాడీ బిల్డింగ్కి కనెక్ట్ అయి ఉన్నాను అంతే. బట్ అది కూడా మనకి మంచి స్ట్రెంగ్త్ని ఇస్తుంది. సో లాంగ్ టర్మ్లో మనం ఒక ఎనర్జీగా ఉండాలన్నా, ఒక స్ట్రెంగ్త్గా మంచిగా పుష్ చేసుకోవాలన్నా, సో ఎనర్జీఫుల్గా డేని కంప్లీట్ చేయాలన్నా, సో న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఇట్స్ బెటర్, 100% బెటర్. ఓకే, సో అందుకు మనం న్యాచురల్ బాడీ చేస్తున్నది. సో బెనిఫిట్స్ అంటే సో ఫిట్నెస్ లెవెల్స్ అనేవి మంచిగా ఉంటాయి. ఓకే, సో ఫిట్నెస్ వేరు, న్యాచురల్ బాడీ బిల్డింగ్ వేరు. ఓకే, సో ఫిట్నెస్ అనేది వేరు అంటే అది బాడీలో ఆర్గన్స్ అనేవి ప్రాపర్గా వర్క్ అవడానికి మాత్రమే ఫిట్నెస్. ఓకే, సో బాడీ బిల్డింగ్కి న్యాచురల్ బాడీ బిల్డింగ్కి ఫిట్నెస్కి ఈక్వల్స్ ఉంటాయి, దగ్గర సేమ్ సిమిలేషన్స్ ఉంటాయి. బట్ సో ఒక 5% డిఫరెన్స్ వేరే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే, సో మీరు సప్లిమెంట్స్ యూజ్ చేస్తారు కదా, క్రియేటిన్, ప్రోటీన్ అండ్ ఫిష్ ఆయిల్, మల్టీవిటమిన్ క్యాప్సూల్స్, సో ఇట్లాంటి బేసిక్ ఉంటాయి కదా, సో బాడీ బిల్డింగ్కి కావాల్సినవి. సో అట్లాంటి బేసిక్స్ ఇక్కడ యూజ్ చేస్తారు. బట్ ఫిట్నెస్ లెవెల్స్ అంత అవసరం ఉండదు. ఓకే, సో ఫిట్నెస్ వేరు, బాడీ బిల్డింగ్ వేరు. అండ్ ఇదంతా ఓపెన్గా చూసుంటే ఇట్స్ బెటర్. అండ్ ఎవరైతే న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఈ జనరేషన్లో చేద్దాం అనుకుంటే మాత్రం సో యు ఆర్ ద గ్రేట్ వన్. ఓకే, సో ఎందుకంటే ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరికి షార్ట్ టర్మ్లో 2-3 yearsలో బాడీ వచ్చేసారని చెప్పేసి సో ఎనబాలిక్, గైనబాలిక్ అండ్ ఎవ్రీథింగ్, సో సమ్ స్టెరాయిడ్స్ అయితే ఈజీగా యూజ్ చేస్తున్నారు. సో దానివల్ల లాంగ్ టర్మ్లో బొక్క పడుతుందని ఎవరికి అర్థమైతే లేదు. ఓకే, సో నువ్వు ఒక న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఈ జనరేషన్లో చేద్దాం అనుకుంటే మాత్రం ఐ గివ్ రెస్పెక్ట్ ఫర్ యూ. ఓకే, ఇంకా మనం వర్కౌట్ చేస్తూ మాట్లాడదాం. సో ఇట్స్ టేక్ సమ్ లాంగ్ టైం బ్రో. ఓకే, స్టార్ట్ ది వర్కౌట్ సెక్షన్. ఓకే, ఇది సెకండ్ వెయిట్. ఓకే, ఎప్పుడు కూడా సో నేను ప్రిఫర్ చేసేది ఎప్పుడు కూడా నా సెకండ్ వెయిట్ని హైయెస్ట్ వెయిట్ ఉండేలా చూసుకుంటాను. ఓకే, సో ఎందుకంటే కొంచెం పర్ఫెక్ట్గా హిట్ చేయడానికి ప్లస్ అవుతుంది అండ్ సో ఎనర్జీ కూడా మంచిగా దొరుకుతుందని చెప్పేసి సెకండ్ వెయిట్కి నేను నా పిఆర్ అయినా లేకపోతే నా హైయెస్ట్ వెయిట్ని ప్రిఫర్ చేస్తాను. ఓకే, సో అండ్ మెయిన్ థింగ్ సో కార్బ్స్ ఇంటేక్ అనేది హై ఉండేలా చూసుకోండి. ఓకే, సో కార్బ్స్ అనేవి చాలా అవసరం. ఓకే, సో కార్బ్స్ ఇంటేక్ అనేది లో ఉంటే సో వెయిట్స్ అనేవి అంత ప్రాపర్గా లిఫ్ట్ చేయలేదు, అది మెయిన్. సో నేను నైట్ టైం ట్రైన్ చేసేటప్పుడు 25 గంటలు ఎక్కువ, ఈచ్ 25 బట్టి ఈజీగా ట్రైన్ చేసేవాడిని. బట్ మిడ్ సెక్షన్ ట్రైన్ చేయడం వల్ల సో 20 కూడా కొంచెం చేస్తాను. బట్ 25 చేస్తాను కానీ సో బట్ సపోర్ట్ ఉంటే బెటర్ అనిపిస్తుంది. సో అందుకని కార్బ్స్ ఇంటేక్ అనేది ఇంటర్లో తీసుకుంటే ప్రోటీన్ ఇంటేక్కి లైక్ కార్బ్స్ ఇంటేక్ అనేది వర్కౌట్ సిస్టమ్ ముందు హై ఇంటర్లో తీసుకుంటే బెటర్.
ఓకే వన్ మోర్. సో అది కంప్లీట్ ఒక ఓల్డ్ స్కూల్ మెథడ్స్ అయితే మంచిగా ఫాలో అవుతుంది. ఓకే వన్ మోర్. ఓకే అండ్ నెక్స్ట్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. ఓకే సో ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ చేసేటప్పుడు సో మరి కంప్లీట్ ఇట్లా సో వైడ్గా పెడితే మంచిగా సాలిడ్గా బిల్డ్ అవుతాం అనుకుంటారు. ఓకే బట్ అట్లా కంటే సో సో మీరు ఇట్లా వైడ్ గ్రిప్ పెడితే ఏంటంటే సో మీ రేడియల్స్ అనేవి టూ హై ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఓకే సో మీరు ఇట్లా వైడ్గా తీసుకోపోతే సో మీ అప్పర్ చెస్ట్ కంటే మీ ఫ్రంట్ రేడియల్స్ వర్కౌట్ హైగా వర్క్ అవుతాయి. ఓకే సో ఇట్లా కాకుండా కొంచెం సో కొంచెం క్లోజ్గా పెట్టుకొని సో మిడ్ రేంజ్ యాక్షన్ చేసినా బెటర్ ఆర్ ఎల్స్ సో కంప్లీట్ ఫుల్ రేంజ్ మోషన్ చేసినా ఇట్స్ బెటర్. ఓకే సో ఎట్లా చేసినా ఓకే బట్ సో కంప్లీట్ వైడ్ పెట్టుకోకండి. వైడ్ పెడితే ఏంటంటే సో రేడియస్ హై ఇన్వాల్వ్మెంట్ హై పోతుంది. ఓకే వన్ అండ్ నెక్స్ట్ డంబుల్ ప్రెస్. సో డంబుల్ ప్రెస్ అనేది సో మజిల్ బిల్డ్ అవుతుందనో లేకపోతే హెవీగా లిఫ్ట్ చేస్తే ఇంజురీస్ అయితే అన్నది కాదు. సో మనం బెంచ్ ప్రెస్ ఎంత ప్రాపర్గా చేస్తున్నామో అండ్ డంబుల్స్తో కూడా అంతే సో మజిల్ స్టిబులేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో మనం ఎంతవరకు స్టేబుల్గా హోల్డ్ చేయగలుగుతున్నాం అండ్ ఎంతవరకు ప్రాపర్గా పుష్ చేయగలుగుతున్నాం అన్నది సింగిల్ హ్యాండ్తో. సో అంత మించి సో డంబుల్స్తో కంటే బెంచ్ ప్రెస్ అనేది ఇంకా మంచిగా హెల్ప్ అవుతుంది. ఓకే సో మజిల్ బిల్డ్ చేసుకునే మంచి స్కోప్ ఉంటుంది అందులో. బట్ సో ఎవ్రీ టైం బెంచ్ చేసి ఇవి డంబుల్స్ని అవాయిడ్ చేస్తే సో మనం సమ్టైమ్స్ సింగిల్ హ్యాండ్తో ఎంతవరకు మనం మజిల్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం అండ్ మన స్టిబులేషన్ ఎంత ప్రాపర్గా వర్క్ అవుతున్నది అది సో డంబుల్స్ కూడా చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఓకే సో అందుకే డంబుల్స్ కూడా సమ్టైమ్స్ వన్ వీక్లో ఫస్ట్ టైం డంబుల్స్ని ప్రిఫర్ చేస్తే నెక్స్ట్ టైం బెంచ్ ప్రిఫర్ చేయండి. సో అట్లా బెటర్ ఉంటుంది. ఓకే Hey. స్టిబులేషన్ అయితే ప్రాబ్లం ఉండాలి. అన్నీకి వచ్చేసరికి స్టిబులేషన్ ప్రాపర్గా కదా. ఓకే వన్ మోర్. సో అందుకే అన్న సమ్టైమ్స్ బ్రౌన్స్ కూడా ప్రిఫర్ చేస్తాం. సో మనం అందరికి ప్రాపర్ చేస్తామో తెలుసు. నెక్స్ట్ జస్ట్ వై విత్ కాంబో. సో ఈ కాంబో ఎట్లా ఉంటుందంటే సో మనల్ని ఫస్ట్ నుంచి చూసేవానికి ఈజీగా అర్థమవుతుంది. బట్ చెప్తున్నాను. సో చెస్ట్ ఫ్రై చేసేటప్పుడు మిడ్ సెక్షన్ని టార్గెట్ అయ్యేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ కేబుల్కి వెళ్ళేసరికి సో
అప్పర్ సెక్షన్ టార్గెట్ అవ్వాలి. ఓకే, సో చూపిస్తాను. సో బట్ చాలా చాలా ఎక్స్ట్రీమ్ పంపులా అనిపిస్తుంది, పంపులా కాదు. సో అదొక ఫీల్ వస్తుంది చెస్ట్లో. ఇప్పటివరకు చేసిన వేరియేషన్స్ అన్నీ ఒకట ఉంటే, సో ఇప్పుడు మనం ఈ కాంబో అయితే మాత్రం సో నాకు చాలా ఇష్టం, అందుకే చెప్తున్నా. ఓకే, సో ఇప్పుడు మాత్రం మిడ్ సెక్షన్ టార్గెట్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. Not die. Come with me. But won't. చెస్ట్ ఫైవ్ చేసేటప్పుడు నేను 60 చేశాను, అండ్ నౌ 30. ఓకే, వన్ మోర్. ఓకే, అండ్ నెక్స్ట్ డంబుల్ షోల్డర్ ప్రెస్. ఓకే, సో డంబుల్ షోల్డర్ ప్రెస్ చేసేటప్పుడు ఏం లేదు. సో రేడర్స్ అనేవి మంచిగా టార్గెట్ పెట్టుకోరండి. ఓకే, సో మీరు ఒక మిడ్ సెక్షన్ ట్రైన్ చేద్దాం అనుకుంటే, సో కంప్లీట్ స్టాండింగ్ పొజిషన్ చేస్తే మిడ్ సెక్షన్ మంచిగా హిట్ అవుతుంది. బట్ సో లైట్గా బెండా చేసుకుంటే సో మీ రేడర్స్ అనేవి ప్రాపర్గా వర్క్ అవుతాయి, ఫ్రంట్ రేడర్స్. ఓకే, ఓకే, వన్ మోర్. కొంచెం ఎనర్జీలో. అండ్ నెక్స్ట్ lateral raises. ఎనర్జీలో ఉండడం వల్ల అంత ప్రాపర్గా హిట్ చేయలేకపోతున్నాం. బట్ డేస్ ఇంక్రీజ్ అవుతుంది తప్ప సో ఎనర్జీ డ్రాప్ అవుతుంది, అది ప్రాబ్లం అవుతుంది. సో అట్లా జరగకూడదు మెయిన్.
ఓకే, వన్ మోర్. ఓకే, అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ ట్రైసెప్ పుష్ డౌన్. One more. Okay. Finally, day 71. So, 71 బాగా సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసాం. అండ్ మిడ్ సెషన్ కూడా మంచిగా ట్రైన్ చేసాం. అండ్ సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. బట్ ఒక్కటే లో ఉంది ఎనర్జీ. ఓకే, సో వాయిస్ వస్తుంది, లైక్ ఛార్జింగ్ అయిపోయింది. ఓకే, సో బాడీ కండిషన్ shit. 15 దగ్గర మనం ఎంత క్యాప్ బాగా అలవాటు అయిపోయింది. Surprise performance బాగానే ఉంది. So everything perfect. Okay, that's for today. So ఇంకా సో ఎప్పుడు కూడా కార్డియోని స్కిప్ చేయి. ఓకే, సో యాజ్ స్టిల్ విజిబుల్స్ అవుతుందా అంటే సో కార్డియో వాళ్ళు మాత్రమే. ఇంకా నేను ఆల్మోస్ట్ 70 days కంప్లీట్ చేసిన ఒక్క సింగిల్ డే కూడా సో యాప్స్ని ట్రైన్ చేసింది లేదు. సో యాప్స్ అయినా ఆబ్లిక్స్ అయినా సో క్రాంప్స్ అయితే స్టార్ట్ అవుతున్నప్పుడే. ఓకే, సో క్రాంప్స్ని కంట్రోల్ చేయడానికి ఒకరోజు మాట్లాడదాం, బట్ నాయిస్ వస్తుంది కాబట్టి. ఓకే, సో అందుకే కార్డియోని ఎక్కువగా స్కిప్ చేయకండి. ఓకే, సీ టుమారో.